హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 తర్వాత చాలా జట్లు అయితే వాళ్ళ ప్రక్షాళన అయితే మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి అయితే కొంతమంది ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ముఖ్యంగా 4 ప్లేయర్లు. ఆ ప్లేయర్స్ ఎవరు, ఎందుకని వీళ్ళని రిలీజ్ చేస్తున్నారు అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి సక్సెస్ఫుల్గా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా కానీ చివరికి అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించి టైటిల్ అయితే నెగ్గడం జరిగింది. 18 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అయితే టైటిల్ అయితే నెగ్గిందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ మాత్రం. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ అయితే ముగిసిన వెంటనే అన్ని ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ ప్రక్షాళన అయితే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా జట్టు కొంతమంది ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్టయితే ముంబై ఇండియన్స్ కూడా కొంతమంది ప్లేయర్ని రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది. ముఖ్యంగా అందులో చూసుకుంటే 4 ప్లేయర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గత పర్ఫార్మెన్స్ మాత్రం అయితే చాలా అనుకున్నంత స్థాయికి రాకపోవడం, అదేవిధంగా వారి జట్టుకు భారంగా మారడంతోనైతే వాళ్ళనైతే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా ముఖ్యంగా ముంబై ఇండియన్లో కీ రోల్ పోషిస్తున్న రోహిత్ శర్మ మాత్రమైతే వచ్చే సీజన్ ఆడతాడా లేదా అయితే క్లారిటీ లేదు. ఒకవేళ ఆడితే మాత్రమైతే జట్టుతో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు, రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రమైతే అతని ప్లేస్ వచ్చేసరికి వేరే ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే రోహిత్ శర్మ టార్గెట్ వచ్చేసరికి 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ కోసమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి అప్పటి వరకు ఐపీఎల్ ఆడతాడా లేదా ఓన్లీ వన్డే ఫార్మాట్ కోసమే సిద్ధమవుతాడా అని అయితే చూడాలి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ఆడితే మాత్రం అయితే ముంబై జట్టులోనే ఉంటాడు, ప్లేయింగ్ లెవెల్లో కూడా ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ ప్లేయర్ తర్వాత మరొక ప్లేయర్ వచ్చేసరికి దీపక్ చార్ మాత్రమైతే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సీజన్లో దీపక్ చార్ అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయాడు. అటు బౌలింగ్లో సక్సెస్ కాలేదు, అదేవిధంగా బ్యాటింగ్లో కూడా సక్సెస్ కాలేకపోయాడు. పూర్తిగా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీపక్ చార్ వచ్చేసరికి స్టార్టింగ్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన దీపక్ చార్ రాను వచ్చేసరికి దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. అనుకున్న స్థాయిలో వికెట్ తీయలేక సక్సెస్ కాలేకపోయాడు. ఓవరాల్గా 14 మ్యాచ్లు ఆడిన దీపక్ చార్ వచ్చేసరికి కేవలం 11 వికెట్లు మాత్రమే తీయడం జరిగింది. యావరేజ్ సగటు వచ్చేసరికి 9.17 అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవర్కి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే దీపక్ చార్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అదేవిధంగా ఫిట్నెస్ సమస్యలు అయితే ఎదుర్కొన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అందుకే అతన్ని అయితే రిలీజ్ చేయాలని అయితే మన ముంబై ఇండియన్స్ అయితే భావిస్తుంది. మరి రిలీజ్ చేస్తారా లేదా అయితే చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే మన తెలుగు కుర్రాడైన సత్యనారాయణ రాజును కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సీజన్లో వచ్చేసరికి అతనికి అయితే ఎక్కువ మ్యాచ్లు అయితే ఆడడానికి అవకాశం రాలేదు. కేవలం 2 మ్యాచ్లే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అయితే అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలంగా బౌలింగ్లో కూడా సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పుకోవచ్చు. ఆడిన 2 మ్యాచ్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీయడం జరిగింది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సత్యనారాయణ రాజ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అతను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే ముస్తాఫిజుర్ రహమాన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతను వచ్చేసరికి గజన్ఫర్ ప్లేస్లో అయితే రిప్లేస్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. గజన్ఫర్ వచ్చేసరికి స్వదేశంలో వాళ్ళకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఉన్న నేపథ్యంలో అతన్ని రీప్లేస్గా ముస్తాఫిజుర్ రహమాన్ అయితే తీసుకోవడం జరిగింది. ముస్తాఫిజుర్ రహమాన్ ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో వచ్చేసరికి దారుణంగా అయితే పరుగులు ఇవ్వడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు ముస్తాఫిజుర్ రహమాన్ మాత్రం అయితే. అదేవిధంగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి ముస్తాఫిజుర్ రహమాన్కి చోటు లభించే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ సినారియో చూసుకుంటే అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ముస్తాఫిజుర్ రహమాన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అతనితో పాటు మరొక ప్లేయర్ వచ్చేసరికి జానీ బేస్టో వచ్చేసరికి రియాన్ రిక్లెండ్గా రిప్లేస్ అయితే తీసుకురావడం జరిగింది. రియాన్ రిక్లెండ్ స్వదేశంలో మ్యాచ్ ఉండడంతో అతని వెళ్ళిపోవడం జరిగింది ప్లే ఆఫ్ మ్యాచ్ల ముందు. అతని ప్లేస్లో వచ్చేసరికి జానీ బేస్టోని అయితే తీసుకోవడం జరిగింది. ఆడిన 2 మ్యాచ్లో జానీ బేస్టో మాత్రం అయితే అద్భుతమైన ఇన్నింగ్స్లతో అయితే అదరగొట్టడం జరిగింది. ముంబై విజయంలో కీ రోల్ పోషించడం జరిగింది. అయితే జానీ బేస్టోను ఉంచుకోవాలా తీసేయాలని అయితే సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ మాత్రమైతే.
ఒకవేళ తీసుకోవాలి అంటే మాత్రమైతే ఇట్లా రిటర్న్ చేసుకోలేదు. మినీ ఆక్షన్లో అతన్ని అయితే కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే రియాన్ రిక్లెన్ రిప్లేస్కి అయితే తీసుకున్నారు. ప్లే ఆఫ్లో తీసుకున్న ప్లేయర్స్ మొత్తం అయితే మినీ యాక్షన్లో పాల్గొనే అవకాశం అయితే బీసీ అయితే కల్పించింది. ఒకవేళ ఆ ప్లేయర్ను కొనుక్కోవాలంటే మినీ యాక్షన్లో మాత్రమే కొనుగోలు చేయాలని అయితే చెప్పడం జరిగింది. రిటర్న్ చేసుకునే అవకాశం అయితే లేదనే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ జానీ బేస్టోను రియాన్ రిక్లెన్ బ్యాకప్గా తీసుకుంటే మాత్రమైతే మినీ యాక్షన్లో కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ప్లేయర్ను మాత్రమైతే ముంబై ఇండియన్స్ 100% అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి వీటితో పాటు మరిన్ని కొన్ని జట్లు మాత్రం అయితే కొంతమంది ప్లేయర్ని రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం అయితే అందడం జరుగుతుంది. ఆ వీడియోలు కూడా నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయి. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.